దేవుని నామమునకు స్తోత్రములు. మరి ఈ దినము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టిన దినముగా మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఆయన జన్మదిన వేడుకలు ఎంతో అట్టహాసంగా, ఎంతో సంబరంగా మరి జరుగుచుండగా ప్రభువైనటువంటి యేసయ్య పుట్టటానికి కారణము, ఎందుకు పుట్టాడు, అసలు ఈ యొక్క పుట్టిన దినాన్ని క్రిస్మస్గా ఎందుకు జరుపుకుంటారు, అసలు క్రిస్మస్ అనగా ఏమిటి అనేది మనము గమనించినట్లయితే మరి ప్రభువైనటువంటి యేసయ్య మరి ప్రవచనాత్మకంగా ప్రవక్తలు ఆదిలోనే ఆయన పుట్టుకను గురించి ప్రవచించి ఉన్నారు. ఎందుకంటే ఆది కాండములోనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనాన్ని మనము చూస్తాము. అదేవిధంగా ప్రవక్తలందరూ కూడా మరి ఆయన యొక్క పుట్టుక గురించి, మరి ఆయన పుట్టి ఈ లోకములో ఆయన చేయవలసినటువంటి పనులు ఎలా ఉంటాయి అన్నది ముందుగానే తెలియజేయటం జరిగింది. అది యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుననుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇది మరి యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గురించి మనము చదువుకున్నటువంటి మాటలు. అదేవిధంగా 7వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇది చాలా, ఇది ప్రవచనము. అదే విధంగా ఈ ప్రవచనము ఎక్కడ నెరవేరిందంటే లూకాసు వార్తను మనం చదివినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం నుంచి, ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకి బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన
గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడును. చాలా ఇక్కడ దూత వచ్చి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మరియమ్మ గర్భములో జన్మిస్తాడని మరి ఇక్కడ తెలియజేయటం జరిగింది. మరియా ఎంతో భయపడ్డది, తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని దూతను అడిగినప్పుడు, నువ్వు గర్భవతి అవుతావంటే, అయ్యో నేను పురుషుని ఎరగని దాననే అని అన్నప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరిస్తావు. పుట్టబోయే శిశువు ఎవరంట? పరిశుద్ధుడు. అదే మనము 2వ అధ్యాయములో మనం చూస్తే 2వ అధ్యాయము 10వ వచనం, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూసెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు తనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేసిరి. ఎవరు? దేవదూతలు. ఇక్కడ మనకి ఎన్ని విషయాలు కనబడుతున్నాయంటే 3 విషయాలు మనం చూస్తున్నాం ఇక్కడ. ఒకటి సంతోషము, తర్వాత సంతోషము, సమాధానము, దేవునికి మహిమ. తర్వాత కింద మనం చూసినట్లయితే సువార్త. తర్వాత ఆరాధన. మనకు 5 విషయాలు ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఆయన పుట్టడం వల్ల మనకు, యేసుక్రీస్తు పుట్టడం వల్ల మనకేమని చెప్పాడు దేవదూత? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. నేడు మీ కొరకు రక్షకుడు ఎక్కడ పుట్టున్నాడంట? ఎక్కడ? పశుల పాకలో కదమ్మా. దావీదు పట్టణమందు. ఎక్కడంట? దావీదు పట్టణమందు. సంతోషము, సమాధానము, దేవునికి మహిమ. తర్వాత సువర్తమానం అంటే ఆయన్ని గురించినటువంటి వర్తమానం, సువార్త. తర్వాత ఆరాధన. అంటే ఇక్కడ మనము సువార్త అంటే 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూసి
గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ ఆశ్చర్యపడిరి. ఏం చేశారంట? సువార్తను ఎవరు చెప్పారమ్మా? సువార్త ఎవరు చెప్పారు? దేవదూతలు వచ్చి చెప్పినప్పుడు గొర్రెల కాపరులు వచ్చి సువార్తను ప్రకటించారు. ఏమని చెప్పారు? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము, సంతోషము, సమాధానము, దేవునికి మహిమ. అదే యోహాను సువార్త 17వ అధ్యాయములో 1వ వచనం నుంచి మనం చూస్తే దేవునికి ఎలా మహిమ కలుగుతుంది. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. చాలమ్మా, నీ కుమారుని మహిమపరచుము. దేవుణ్ణి మహిమపరచటానికి లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం ఇక్కడ దేవునికి మహిమ. ఆయన ఇదిగో శిశువు పుట్టెను, ఆయనకు పేర్లు ఎన్ని వచ్చాయి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. సమాధానానికి కర్త. ఏమని చెప్పారు దేవదూతలు? సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ. దేవునికి ఎప్పుడు మహిమ కలిగించాడు? దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క కార్యమునంతటిని కూడా జరిగించినప్పుడు దేవుని యొక్క నామానికి మహిమ కలిగింది. తండ్రి, నీ నామాన్ని నేను మహింపర్చా. ఆయన పుట్టిన కారణమేంది? ఈ లోకానికి రావటానికి కారణమేంది? పిలాతుతో ఒక మాట అంటాడు, నేను సత్యము కొరకు సాక్ష్యమిచ్చుటకే పుట్టాను. సత్యమనగా వాక్యము. వాక్యమందు ప్రతిష్ఠించమన్నాడు, సత్యమందు ప్రతిష్ఠించమన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి రావటానికి కారణమేంటి? సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపులను రక్షించటానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చటానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావటానికి కారణము ఎన్నో మనకు తలపిస్తాయన్న. ఆయన రాజ్యం అనేది తరతరములు, అది అంతము లేనిది. యుగ యుగాలు ఆయన రాజ్య పరిపాలన జరుగుతుంది. అది నీతి పాలన. అందుకే ఆయన ఈ లోకానికి రావటానికి కారణమయ్యింది. అందుకే ఇక్కడ ఏం చెప్పారు? ఆ యొక్క గొర్రెల కాపురలు ఏం చెప్తున్నారంటే ప్రజలందరికీ కూడా ఏం కలిగిందమ్మా? ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి సువర్తమానం. యేసుక్రీస్తు పుట్టటము లోకానికి సంతోషము. యేసుక్రీస్తు పుట్టటం లోకానికి సమాధానం. యేసుక్రీస్తు పుట్టటం దేవుని మహిమార్థము. దేవుణ్ణి మహిమపరచటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి కారణమైంది. అదేవిధంగా సువార్త ఎవరు ప్రచురించారు? ఎవరు? గొర్రెల కాపరులు. తర్వాత ఆరాధన ఎవరు చేశారు అని మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం.
వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలబడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలమ్మా. జ్ఞానులు యేసు ప్రభువును చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం తీసుకొచ్చి ఆయన్ని ఆరాధించారు, ఆయన్ని పూజించారు? బంగారము, సాంబ్రాణి, బోళము, ఈ మూటిని తీసుకొచ్చి జ్ఞానులు యేసు ప్రభువుని ఆరాధించారు, ఆయన్ని పూజించారు. ఎలా పూజించారు అని అంటే సాష్టాంగ నమస్కారము చేసి. 95వ అధ్యాయము 6వ వచనంలో చూడమ్మా ఒక మాట. కీర్తనలు 95వ అధ్యాయం 95. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలబడుదుము. మనములను చాలమ్మా. మనము రండి నమస్కారము చేసి ఆయనకు సాగిలబడుదుము. దేవుణ్ణి ఆరాధించేటటువంటి క్రమము, దేవుణ్ణి పూజించేటటువంటి క్రమము. మరి యేసుక్రీస్తును ఎందుకు ఆరాధించాలా, ఎందుకు పూజించాలంటే ఆయన పుట్టినప్పుడే జ్ఞానులు ఆయన్ని పూజించి ఆరాధించి ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసినట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా 96వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా. 2 యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన సన్నిధిని రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సువార్త ఏమని చెప్పాలి? యేసుక్రీస్తును గురించి అనుదినము ఆయన వర్తమానాన్ని మనము తెలియజేసే వారముగా ఉండాలా. ఎందుకంటే నశించిపోతున్నటువంటి వారికి రక్షణ స్వార్థను మనము అందించే వారముగా ఉండాలా. దేవుని యొక్క నామాన్ని మహింపరిచే వారముగా ఉండాలా. ప్రతి దినము అనుదినము దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలా. ఆయన్ని ప్రచురించే వారముగా ఉండాలా. ఆ యొక్క గొర్రెల కాపరులు ఆయన్ని ఏ రీతిగా ప్రచురించారో అనేకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట, విస్మయం పొందారంట. మరి ఈరోజు మనము యేసుక్రీస్తుని గురించి మనము ప్రచురిస్తూ ఉంటే, ప్రకటిస్తూ ఉంటే ఎంతమంది ఆశ్చర్యముతో ఆ యొక్క చరిత్రమును వింటున్నారు, ఆయన వైపు తిరుగుతున్నారు. ఆనాడు గొర్రెల కాపరులు ఆయన సువార్తను ప్రకటించినప్పుడు అనేకులు ఆయన వైపు తిరిగి ఆశ్చర్యపడి ఆయన మాటలు విన్నారంట, ఆయన మాటలు విన్నారంట. ఇప్పుడు మనము ఎంతమందికి సువార్తను ప్రకటిస్తున్నాము? యేసుక్రీస్తు పుట్టాడు, యేసుక్రీస్తు పుట్టినరోజు, ఇది క్రిస్మస్ అని మనము ఏరే విధంగా మనము ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అంటే కొత్త బట్టలు, ఇండ్లు మనం శుభ్రం చేసుకోవటము, గిఫ్ట్లు కొనుక్కోవటము, మంచి బట్టలు కొనుక్కోవటము, ఇంకా ఏదో ఇంట్లో పిండి వంటలు చేసుకోవటము, ఇవి మనం చేసేది. కానీ ఈరోజు మనం ఏం చేయాలంట? ఈరోజు మనం ఏం చేయాలని అంటే అనేకులకి ఈ వర్తమానాన్ని మనం తెలియజేసే వారముగా ఉండాలా, సువార్త చెప్పే వారముగా ఉండాలి. మనము ప్రభు అయినటువంటి యేసయ్యను గురించి అనేకులకు తెలియజేసే వారముగా ఉండాలా. అది సువార్త, అది క్రిస్మస్. దేవుణ్ణి ఆరాధించటము, దేవుణ్ణి స్తుతించటము,
దేవుని యొక్క నామాన్ని గణపరచటము, దేవుని యొక్క స్వార్థ అందరికీ కూడా తెలియజేయటము. ఎంతమంది నిన్న గాని మొన్న గాని ప్రభువైనటువంటి యేసుక్రీస్తును మరి మన గ్రామాలలో, మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఎంతమంది ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గురించి ప్రచురించారు. ఇది ఒక పుణ్యదినము. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. రారాజు పలుకును పలుకుల పాపలు, పాపుల పాలిట రక్షకుడు, నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో. జయము జయము జయము, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం అని మీ చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పారా? మీ చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పారా? ఈరోజు ప్రభువైనటువంటి యేసయ్య పుట్టినరోజు. మరి ఈరోజు దేవుని ఆలయానికి వెళ్ళి ఆయన యొక్క పుట్టినదిన వేడుకల్లో మనము కూడా సంతోషంగా ఆయన సువర్తమానం విని, మరి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపాల కొరకు ఆయన త్యాగమవ్వబోతున్నాడని ఎంతమందికి ఆయన పుట్టినరోజును గురించి, ఈ క్రిస్మస్ను గురించి ఎంతమందికి చెప్పుకున్నాం మనం, ఎంతమందికి పరిచయం చేశాం మనం. మన జీవితాలను సరిచేసుకున్నామా? మన జీవితాలను సమాధానపరుచుకున్నామా? సమాధానకర్త, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, తనకిష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎంతమంది ఆ సమాధానంతో నడుస్తున్నారు? ఎంతమంది క్రీస్తును చూపిస్తున్నారు? ఎంతమంది క్రీస్తు కొరకు జీవిస్తున్నారు? ఎంతమంది క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారు? ఎంతమంది యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? ఆ జ్ఞానులు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తమ పెట్టెలు విప్పి ఏమిచ్చారంట? బంగారము, సాంబ్రాణి, బోళము. బంగారం దేనికి సాదృశ్యము? బంగారము దేనికి సాదృశ్యము అంటే పరిశుద్ధతకు సాదృశ్యము. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. పుట్టబోవు శిశువు ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు. దేవదూత మరియమ్మతో చెప్పినటువంటి మాట, ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధును గనుక మీరును పరిశుద్ధులుగా ఉండెదరు. నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండెదరని మరి మనము వాక్యములో చూస్తున్నాం. అదే ఎబ్రీల్కి రాసిన పత్రిక, ఎబ్రీల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో చూద్దాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్ముషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చలమా, ఆయన పరిశుద్ధుడు. బంగారము అనగా ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిష్కల్ముషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. బంగారము దేనికి సాదృశ్యమమ్మా? పరిశుద్ధతకు.
ఇప్పుడు ఆ బంగారాన్ని వాళ్ళు అక్కడ పెట్టడానికి కారణము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కారణము లేకుండా ఈ లోకములో జన్మించలా. జ్ఞానులు మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మరి ఇవన్నీ ఇస్తున్నారంటే కారణము లేకుండా ఇవన్నీ వాళ్ళు సమర్పించలా. వాళ్ళు వీటన్నిటిని తీసుకొచ్చి ఆయన్ని ఆరాధించారు, పూజించారు. తర్వాత సాంబ్రాణి దేనికి సాదృశ్యము అని అంటే యాజకత్వానికి. సాంబ్రాణి దేనికి సాదృశ్యము అంటే యాజకత్వానికి. మనకు ఆయన ప్రధాన యాజకుడు, మనకు ఆయన ప్రధాన యాజకుడు. మనం చూసాం కదా ఇప్పుడు ఎబ్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. 27 ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పింపవలసిన అవసరము కలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. ఆయన ప్రధాన యాజకుడు. మనకంటే ముందుగా ఆయన పరిశుద్ధ స్థలములోనికి చేరినటువంటి ప్రధాన యాజకుడు తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆయన కూర్చొని మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రధాన యాజకుడు. సాంబ్రానికి సాదృశ్యము యాజకత్వము. ఈయన యాజకత్వము ప్రతి సంవత్సరము మారేటటువంటి యాజకత్వము కాదు, ఒక్కసారి ప్రజలందరి కొరకు ఆయన యాజకుడుగా ఆ పరిశుద్ధ స్థలానికి ఆయన వెళ్ళి ఆయన తర్వాత మనల్ని ఆ పరిశుద్ధ స్థలములో చేర్చటానికి వచ్చినటువంటి ప్రధాన యాజకుడు. ఆయన ఎవరంట? ప్రధాన యాజకుడు. అదే రక్తము అనే పాటలో లాస్ట్ వచ్చిన పాడమ్మా. యేసు రక్తం అనే పాట లాస్ట్ వచ్చిన పాడండి. చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. 10వ అధ్యాయం 19వ వచనం ఎబ్రిల్కి రాసిన పత్రికలో. సహోదరులారా
యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు 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 చెప్పాలమ్మా, మనకు గొప్ప యాజకుడు ఉన్నాడా గనుకను మనస్సాక్షి కల్ముషం తోసకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమున ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. యథార్థమైనటువంటి హృదయంతో దేవుని యొక్క సన్నిధికి మనము చేరి దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించాలా. మన ప్రధాన యాజకుడు మన పక్షాన తండ్రి యొక్క కుడి పార్శ్వమందు కూర్చొని విజ్ఞాపన చేస్తున్నటువంటి విజ్ఞాపనకర్త, ఎటువంటి కల్మషాలు లేకుండా, ఎటువంటి మలినము లేకుండా, ఎటువంటి అపవిత్రత లేకుండా యథార్థమైనటువంటి మనసుతో, యథార్థమైనటువంటి హృదయంతో, యథార్థమైనటువంటి ఆరాధన మనము ఆయనకు చేసేవారముగా ఉండాలా. ఆయనకు మనము ఆరాధన చేసేవారముగా ఉండాలా. ఎందుకు చేయాలమ్మా ఆరాధన? ఎందుకు చేయాలి? ఆయనకు ఆరాధన ఎందుకు చేయాలి? మనము దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధన తర్వాత మూడో విషయానికి వస్తే బోళము. బోళము అనగా బోళము అనగా చేదు, గోపురసం, చేదు చెరక అంటే శిలువ మరణాన్ని గురించినటువంటి సాదృశ్యము. బోళము అనే దానికి శిలువ మరణాన్ని గురించి సాదృశ్యంగా మనము ఇక్కడ చూస్తున్నాము. ఆయన పుట్టినప్పుడే ఆయన జీవితంలో జరగవలసినటన్నిటినీ కూడా ఈ యొక్క విషయంలో మనము చూడగలము. జ్ఞానులు వచ్చి ఆయన్ని పూజించి ఆయనకి సాష్టాంగపడి ఆరాధించి ఆయనకి ఇచ్చినటువంటి కానుకలు ఏంది అంటే బంగారము, సాంబ్రాణి, బోళము. పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడు ఆయన, ప్రధాన యాజకుడు ఆయన, శిలువ మరణాన్ని పొంది రక్షించే రక్షకుడు. ఏమని చెప్పాడు? ఇదిగో ఇదిగో కుమారుడు జన్మించాడు, ఆయన రక్షకుడు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షించే రక్షణకర్త, రక్షణ మార్గము, రక్షణ వారధి, మనల్ని రక్షించటానికి వచ్చినటువంటి రక్షణకర్త ఆయన. ఈ బోళమునకు సాదృశ్యమేందమ్మా? శిలువ మరణము. శిలువ మరణము పొంది మనల్ని పాపములో నుండి, శాపములో నుండి వెలుపునికి తీసుకొని రావటానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్టుగా మనం ఇదిగో అదే యెషయా గ్రంథములో ఒక మాట మనం చూద్దాము. యెషయా గ్రంథములో 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆయన చీకటి జీవితాలను ఇప్పుడు మనం పాడుకున్నాం కదా ఒక పాట, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణ కరుణోదయం,
తిరుమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాలు శరసాలు మరుగైనవి. తిరుమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాలు శరసాలు మరుగైనవి. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని చరణ తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణ తరుణోదయం. హల్లెలూయా. చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగు ఉదయించెను, మరణ ఛాయలో ఉన్న వారిని జీవంలోనికి నడిపించటానికి ప్రభువైనటువంటి యేసయ్య ఈ లోకానికి రావటానికి ఆయన జన్మించినట్లుగా ఆయన జన్మం ఎంతో పుణ్యం. ఈ లోకం చేసుకున్నటువంటి పుణ్యం, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ఈ యొక్క లోకము ఎంత కృప పొందుకున్నదంటే మరి ఈ మనుషులు దాన్ని గ్రహించకుండా వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనము కలిగి ఉన్నదంట. ఈ లోకాన్ని రక్షించటానికి వచ్చినటువంటి రక్షణకర్త క్రిస్మస్ అనగా ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. ఆయన మనకి ఈ లోకములోకి వచ్చి సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానమునిచ్చాడు, మనకు నెమ్మదినిచ్చాడు. నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. మరి ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏ రీతిగా యేసయ్యను ఆరాధించినారో, ఏ రీతిగా కానుకలు సమర్పించినారో, ఆ కానుకలు సమర్పించటానికి కారణం ఏమై ఉన్నదో మరి మనం బైబిల్లో స్పష్టంగా చదువుతున్నాము. అదేవిధంగా ఆ గొర్రెల కాపరులు ఆయన సువార్తను ఏ రీతిగా ప్రసరించారో మనము నమ్ముకున్నాము. దేవుణ్ణి యేసుక్రీస్తు నమ్ముకున్న దానికి ప్రయోజనము. నమ్మి మరి దేవునికి మనం ఎలా ఉండాము, ఎంత ప్రయోజనకరంగా ఉన్నాము. స్వార్థను ప్రసరించే వారముగా ఉన్నామా? మన ఇరుగు పొరుగు వారికి యేసుక్రీస్తుని గురించి చెప్పే వారముగా ఉన్నామా? యేసుక్రీస్తుని గురించి ఆ ప్రేమను చూపించే వారముగా ఉన్నామా? యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రేమ మనం చూపించే వారముగా ఉండామా? ప్రేమతో ఈ లోకానికి వచ్చి ప్రేమతో ఈ లోకాన్ని జయించినటువంటి యేసయ్యను మనము నమ్ముకున్నాము. ఆయన రక్షకుడు, ఆయన అభిషిక్తుడు, ఆయన ఇమ్మానుయేలు, మనకు తోడుగా ఉన్న దేవుడు, మనల్ని రక్షించే రక్షణకర్త. పాపముల నుండి, శాపముల నుండి, మరి అనేకమైనటువంటి దురాత్మ శక్తుల నుండి, ఈ లోకము నుండి, ఈ లోకములో ఉన్నటువంటి చెడుగు నుండి రక్షించటానికి వచ్చినటువంటి రక్షణకర్త. ఏ రీతిగా ఆయన్ని ప్రసరిస్తున్నాము, ఏ రీతిగా ఆయన్ని మనము ప్రకటిస్తున్నాము, ఏ రీతిగా మనము ఆయన్ని ఆరాధిస్తున్నాము, ఏ రీతిగా ఆయనకు మనల్ని కానుకలుగా సమర్పించుకుంటున్నాము. మనము ఆయనకి ఒక కానుక, మనమిచ్చే కానుక గొప్పవాని ఎదుటికి మనం తీసుకొని పోతాడు. మనము ఆయనకి ఒక కానుకగా, నేను ఒక కానుకగా నీకు నేను సమర్పించుకుంటాను ప్రభువా అని మనం చెప్పగలిగేటటువంటి కృపదేవుడు మనకి ఇవ్వాలా. మరి ఆ యొక్క క్రిస్మస్ అనే దానికి మరి ప్రజలకిచ్చినటువంటి సంతోషము, ప్రజలకిచ్చినటువంటి సమాధానం, దేవుణ్ణి ఈ లోకానికి వచ్చి మహిమపరిచినటువంటి మరి సందేశము, ప్రభువైనటువంటి యేసయ్య పుట్టినటువంటి ఈ యొక్క దినము మరి ఈ లోకానికి ఇచ్చినటువంటి సంతోషము, సమాధానం. మరి ఎంతమంది ఆ సంతోషము, ఆ సమాధానం పొందుకొని మరి ఆ సంతోషంలో మరి ఇతరులకి ఆ సంతోషాన్ని చూపిస్తున్నారు. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే,
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. హల్లెలూయా. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, తనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా వందనాలయ్యా, స్తోత్రాలు నాయన. కృపగల దేవా, ప్రేమగల తండ్రి నాయన, నీ బంగారు పాదాలకు నమస్కరిస్తున్నాం తండ్రి. ప్రభువా, నిన్ను ఏ రీతిగా నాయన మేము స్తుతించాలా, ఆరాధించాలా, నిన్ను ప్రచురించాలా, నీ సంతోషాన్ని నా తండ్రి మేము ఏ రీతిగా పొందుకోవాలా అన్నది మాతో మాట్లాడినటువంటి దేవుడు నా తండ్రి. ఈ యొక్క నాయన క్రిస్మస్ నా తండ్రి నాయన, ప్రభువా ఇదిగో ప్రజలందరూ కూడా నాయన సంతోషకరంగా నా తండ్రి నాయన, అయ్యా ఇదిగో నా తండ్రి నిన్ను స్తుతించిన ప్రభువా, నిన్ను నాయన రక్షకుడుగా అంగీకరించి నాయన, నిన్ను నాయన సేవించి ఆరాధించి నీకు సాష్టాంగ నమస్కారం చేసినట్టు నా తండ్రి ప్రతి హృదయాన్ని తెరవండి అయ్యా. నీతి సూర్యుడా, ప్రతి హృదయములో జన్మించండి అయ్యా, ప్రతి కుటుంబంలో జన్మించండి అయ్యా. అయ్యా అయ్యా ప్రతి కుటుంబంలో జన్మించు నాయన నీతి సూర్యుడు నా తండ్రి, నిత్యుడగు తండ్రివయ్యా, సమాధానకర్తవయ్యా. అయ్యా ప్రతి జీవితాన్ని వెలిగించు నాయన. ఎంతో మంది నా ప్రభువా చీకటి అంధకారములో చిక్కబడి నా ప్రభువా అయ్యా నాయన వెలుగు కొరకు చూస్తున్నారు తండ్రి. ఆ వెలుగు నువ్వని నా ప్రభువా ఎరిగే జ్ఞానము లేక నా తండ్రి అయ్యా అయ్యా ఎంతో వేదన పడుతున్నారయ్యా. అట్టి వారందరి జీవితాలలో మీరు నాయన ఉదయించండి అయ్యా, ఉదయించండి ప్రభువా, జన్మించండి అయ్యా. మీ కృపను అనుగ్రహించిన ఆయన ప్రతి కుటుంబాన్ని కట్టయ్యా, ప్రతి జీవితాన్ని కట్టయ్యా. ఈ దినము నాయన నిన్ను ఎంతమంది నాయన ఆరాధిస్తున్నారో వారందరి జీవితాలలో సంతోషము, మా జీవితాలలో సంతోషము, సమాధానము మీరు దయచేస్తారని, నిన్ను మహింపరిచే బిడ్డలుగా నా తండ్రి మమ్మల్ని అందరినీ ఆయుత్తపరుస్తారని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.